హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తేగలు ఎలా వస్తాయో చూద్దాం. మధ్యాహ్నం బోర్ కొడుతుందని మా మావయ్యతో కలిసి పొలం వచ్చాను. అక్కడ మా మావయ్య చూపించాడనమాట తేగలు ఎలా వస్తాయని. అసలు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం పండిపోయిన తాటికాయలు తీసుకొచ్చి అన్నీ ఒక చోట పేర్చి కప్పాలంట. కప్పిన తర్వాత కొన్ని రోజులకి అవి వేరులా వస్తాయి. ఆ వేరులనే మనం తేగ అంటారు. ఈ తేగల కన్నా ఫస్ట్ మనం తాడి చెట్టు గురించి తెలియాలి. మనకి తాడి చెట్టు అంటే మనకి చాలా చాలా ఉపయోగం ఉండేది. చివర వేరు నుంచి పైన ఆకుదాకా ప్రతిదీ ఉపయోగమే. తాడి చెట్టు మనకి సమ్మర్లో ఏమో ముంజుగాలు ఇస్తుంది, తర్వాత వర్షాకాలంలో ఏమో తాటికాయలు, చలికాలంలో ఏమో తేగలు. ఇలా ప్రతిదీ ఉపయోగం అండి తాడి చెట్టు వల్ల మనకి. ఈ తేగలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సరే, ఇందాక మనం తవ్విన తేగలు ఉన్నాయి కదా, వేర్లు, ఆ వేర్లను మనం అన్నీ వరుస పెట్టుకుని ఒక లైన్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడ మా మావయ్య కట్ చేస్తున్నాడు. కట్ చేసి ఇవన్నీ ఒక చోట పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కాల్చాలి. ఫస్ట్ మనకి ఒక మట్టి కుండ కావాలి. మట్టి కుండలో మనం అక్కడ చూస్తున్నారు కదా, మా మావయ్య అన్నీ కట్ చేసి కుండలో పెడుతున్నాడు. అలాగా అన్నీ ఆ వేర్లన్నీ, కట్ చేసిన వేర్లన్నీ అలా కుండలో పెట్టుకోవాలి. కుండలో పెట్టి వాటిని మంట పెట్టి కాల్చాలి. మీరు రోడ్ సైడ్ తేగలు కాల్చడం చూసే ఉంటారు, సేమ్ ఇలాగే. ఇలా తేగలన్నీ పెట్టిన తర్వాత పైన మనం క్లోజ్ చేసేయాలి. అదే కుండ యొక్క మూత అలా కట్టేయాలి. కట్టి తిరగేసి మనం మట్టిలో పెట్టాలి. మట్టిలో పెట్టి చుట్టూరు మంట వేయాలి. అక్కడ చూస్తున్నారు కదా, అలాగా అలా మూసిన తర్వాత అలా తిరగేసి మనం మట్టిలో పెట్టి కప్పాలి. ఇప్పుడంటే మనకి ఐస్ క్రీమ్స్, పార్లర్స్, స్నాక్స్ ఇలా చాలా వచ్చాయి కాబట్టి తెలియదు పెద్ద తేగల గురించి. 90s కిడ్స్కి బాగా తెలుసు తేగల ఒక విలువ ఏంటో. ఇలా కుండ చుట్టూరు మంట పెట్టాలి. మంట పెట్టి బాగా కాల్చాలి. ఓకే, రెడీ అయిపోయినట్టున్నాయి, చూద్దాం. పొగలు వచ్చేస్తున్నాయి, బాగానే కాలినట్టు ఉన్నాయి. అదేసి చూద్దాం ఎలా ఉంటాయి. తేగలు అయితే చాలా బాగా కాలినాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. చూసారు కదండి ప్రాసెస్ ఎలా తయారవుతాయో తేగలు. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇదే ఈ సీజన్లో దొరుకుతాయి తేగలు. మనకి రోడ్ సైడ్ అమ్ముతారు కదా, కట్ట మనకి 50 నుంచి 100 దాకా అమ్ముతారండి. మరి డిమాండ్ ఎలా ఉంటుంది మరి.